Organized by YRP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద 21st Century IS. నుంచి మెతుకు జిల్లా నుంచి కిషోర్ కుమార్ అండి ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు. ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్స్ బ్యాచ్ ద్వారా తయారైన ఒక వజ్రం అని చెప్పచ్చు. ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా సర్వ్ చేస్తున్నాడండి. లెట్ మీ ఇన్వైట్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ కిషోర్ ఆన్ టు ద స్టేజ్. కొంచెం ఎనర్జీ తగ్గిందా నాదా మీద సార్? ఓకే. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్? ఎంతమంది లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు. ఓకే, మరి ఎంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు? సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాం, లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ట్రయల్స్ చేస్తున్నారు, చాలా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఎంతమంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు? ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఎస్. సో మనం ప్రయత్నంలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి, అవరోధాలు వస్తూ ఉంటాయి. కానీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడు మాత్రమే లైఫ్లో సక్సెస్ని సాధించగలం. మరి మన వల్ల ఏమవుతుందని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఏది కూడా సాధించలేం. సరే, ఒక్కరం ఏం చేయగలుగుతాం? బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయినప్పుడు, ఒక మామూలు వ్యక్తి సచిన్ టెండూల్కర్ అయినప్పుడు, కాళ్ళు చేతులు లేనటువంటి ఒక వ్యక్తి వరల్డ్ మోటివేషనల్ స్పీకర్ అయినప్పుడు మరి నువ్వు కాలేవా? సో ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే నువ్వు ఒక విజయానికి మెట్టులాగా మలుచుకుంటావో అప్పుడు మనకి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి 9 నెలలు మనల్ని మోసిన తర్వాత ఎప్పుడైతే ఆ నొప్పులు అనుభవించిన తర్వాతే మనం బయటకు వస్తాం. సేమ్ వే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారాలి అన్నా చాలా కష్టపడి బయటకు వచ్చేస్తుంది. సో ఆ అడ్డంకుల్ని మనం అడ్డంకులుగా భావిస్తున్నామా, లేకపోతే వాటిని విజయానికి మెట్లుగా మలుచుకుంటున్నామా? అది మన చేతుల్లో ఉంటుంది. నిక్ని చూడండి. నిక్ ఎంతమందికి తెలుసండి? 2 హ్యాండ్స్ ఉండవు, 2 లెగ్స్ ఉండవు. సో ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి చాలా 10 ఇయర్స్ అప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్ అందరూ కొట్టేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు. ఎందుకంటే నడవలేడు, ఏ పని చేయలేడు కాబట్టి. సో అందరూ తిట్టిన తర్వాత అతను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు 10 ఇయర్స్ ఏజ్లో. సూసైడ్ చేసుకోవాలన్న తర్వాత ఒక కొంచెం ఏజ్ ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న థాట్ వచ్చింది. ఏంటి ఆ థాట్ అంటే, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఓకే, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఒక నోరు ఉంది కదా, ఆ నోటితో నేను మాట్లాడి ఎందుకు సక్సెస్ అవ్వలేను అని చెప్పేసి ఆలోచించాడు. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాడు ఇప్పుడు నిక్. సో అతన్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోలేమ్మా. సో విజయానికి ఎవరైతే మెట్లని క్రియేట్ చేసుకుంటారో అవరోధాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, వాటిని నువ్వెలా చూస్తున్నావు? కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వాటిని మనం ఎలా చూస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, చాలా కష్టాలు ఉన్నాయండి. ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని మనం ముందుకు వెళ్తే ఫ్యూచర్లో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మనం కష్టాలు పడ్డామని చెప్తామా, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ చూశానని చెప్తామా? ఎక్స్పీరియన్స్ లాగా మారిపోతాయి ఆ కష్టాలన్నీ. సో మనల్ని మనం ఎప్పుడైతే నమ్మడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే విజయాన్ని చేరుకోగలుగుతాం. మనం ఎవరైతే విజయాన్ని చూస్తూ దానికోసమే పరితపిస్తారో వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ సాధిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के।